నటికిరీటి రాజేంద్ర ప్రసాద్ గత కొంతకాలంగా కాంట్రవర్సీ మాటలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా హీరో హీరోయిన్లు కమెడియన్లపై అభ్యంతరకర కామెంట్లు చేస్తూ అటు అభిమానులు కూడా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలలో భాగంగా ప్రముఖ కమెడియన్ అలీని ఉద్దేశించి ఆయన ఉపయోగించిన అసభ్యకర పదజాలం అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానులలో పూర్తి అసహనానికి గురిచేసింది. వెంటనే రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాలని కూడా కొంతమంది కామెంట్లు చేశారు. అయితే ఈ మాటలు రాజేంద్ర ప్రసాద్ వరకు చేరడంతో దీనిపై స్పందించిన ఆయన క్షమాపణ చెప్పకపోగా నేను ఇలానే మాట్లాడతాను, నేను మారను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కాస్త గట్టిగానే సమాధానం చెప్పారు. అయితే రాజేంద్ర ప్రసాద్ ఆ వేడుకలో అలీని మాత్రమే కాదు ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ మాజీ మంత్రి రోజాపై కూడా అసభ్యకర పదజాలం ఉపయోగించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజేంద్ర ప్రసాద్ తన మాటల్లో భాగంగా దాన్ని కూడా ఇండస్ట్రీకి నేనే పరిచయం చేశాను అంటూ కామెంట్ చేశారు. సాధారణంగా ఎంతటి వారైనా సరే మహిళలను గౌరవించాలి, అందులోనూ రోజా ఒక స్టార్ హీరోయిన్, పైగా మాజీ మంత్రి. అలాంటి ఆవిడను పట్టుకొని బహిరంగంగా దాన్ని దీన్ని అని సంబోధించడం అంటూ ఎవరికి నచ్చడం లేదు అని అన్నారు. ఈ మాటలు విన్న తర్వాత అలీలాగే రోజా కూడా ఏదైనా స్పందించి అటు పాజిటివ్ గానో ఇటు నెగిటివ్ గానో కామెంట్లు చేస్తుందని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకు రోజా ఆ మాటలపై స్పందించకపోవడంతో పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా రాజేంద్ర ప్రసాద్ వేదికపై మాట్లాడేటప్పుడు శ్రీకాంత్ పక్కనే ఉన్న ఈమె మాటలకు నవ్విందే తప్ప ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. మరి అన్ని మాటలు అన్నా ఆమె ఎందుకు అంత తేలిగ్గా తీసుకుంది అంటూ ఒక వర్గం ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్ వయసులో చాలా పెద్దవారు, అంటే తప్పేముంది అని అనుకొని రోజా సైలెంట్గా ఉన్నారా, లేక ఏదైనా స్పందిస్తే నెగిటివిటీ వస్తుందేమో అని భయపడ్డారా అనే విషయంపై అటు నెటిజన్స్ కూడా ఆరా తీస్తున్నారు. మొత్తానికైతే రాజేంద్ర ప్రసాద్ మాటలకు రోజా నుండి ఏదైనా స్పందన వస్తుంది అనుకున్న వారికి మాత్రం నిరాశ మిగిలిందని చెప్పొచ్చు. మరి ఇప్పటికైనా రోజా రాజేంద్ర ప్రసాద్ తనపై చేసిన కామెంట్స్కి స్పందిస్తుందో లేదో చూడాలి.